క్షేత్ర గణితంలో చాలా ఈజీగా చేయగలము అనిపించి 100కి 99 మంది ఆన్సర్ తప్పు పెట్టుకొని వచ్చే లెక్క ఏంటంటే ఇదండి. సి మోడల్లోనే ఖచ్చితంగా మనకి టెట్లో ఇస్తారనమాట. త్రిభుజ భూమి 6 సెంటీమీటర్లు, ఎత్తు 4 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? చాలా ఈజీగా ఉంటుంది. సో హాఫ్ BH కదా అని చెప్పి హాఫ్ ఇంటూ 6 ఇంటూ 4 వేస్తాం. సో 2 1 జర్ 2 3 జర్ 3 4 జర్ 12. ఇక్కడ వరకు బాగానే ఉంది. 12 వచ్చింది ఆన్సర్. అయితే ఇక్కడ సెంటీమీటర్ కదా, మనకు తెలుసు వైశాల్యాన్ని స్క్వేర్ దీంట్లో చూపిస్తామని. సో సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ లేదా చదరపు సెంటీమీటర్ అనుకుంటాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆన్సర్ దగ్గరకు వస్తారు. ఇక్కడ ఎక్కడ మనకి చదరపు సెంటీమీటర్ అనేది కనిపించట్లేదు. అది చూడకుండా మనం ఏం చేస్తామంటే మనకు ఆన్సర్ 12 వచ్చింది కదా అని చెప్పి 12 దగ్గర టిక్ పెట్టేస్తాం. అది 3 అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఏముంది? చదరపు మీటర్ అని ఉంది. ఇప్పుడు డౌట్ వస్తుంది అనమాట. యాక్చువల్గా మనకి సెంటీమీటర్ని మీటర్లోకి మార్చాలంటే 1/100 చేయాలి. ఎందుకంటే తక్కువని ఎక్కువలోకి మార్చాలంటే డివిజన్ చేయాలి కదా. సో 1/100 అన్నమాట. ఎందుకు? 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. అక్కడ వరకు బాగానే ఉంది. మరి ఈ చదరపు సెంటీమీటర్ని చదరపు మీటర్లోకి మారిస్తే 1.2 చదరపు మీటర్లు అవుతుందా? అసలు సాధ్యమయ్యే పనైనా అవ్వదు. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. అంటే ఈ రెండు కాదు. మరి ఇక్కడ ఎలా చూడాలి అనేది డౌట్ అనమాట. సో ఇప్పుడు 1 సెంటీమీటర్కి మీటర్లోకి మార్చాలంటే 1/100 అంటే చదరపు సెంటీమీటర్ని చదరపు మీటర్లోకి మార్చాలంటే 1/100 ఇంటూ 1/100. సో టోటల్గా అంత 1/10,000 అనమాట. ఇప్పుడు ఈ 1/10,000 మనము 10⁻⁻4 అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ వరకు బాగానే ఉంది. అంటే 1 చదరపు సెంటీమీటర్ని 1 చదరపు మీటర్లోకి మార్చడానికి 10⁻⁻4 వేసుకోవాలన్నమాట. మరి ఇప్పుడు 12 చదరపు సెంటీమీటర్లని చదరపు మీటర్లోకి మార్చాలంటే ఇక్కడ 12 ఇంటూ 10⁻⁻4 వేసుకోవాలి. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి దానికి సరిపోయేలాగా ఇక్కడ ఏది ఉందో చూసుకోవాలి. ఇక్కడ చదరపు మీటర్లోకి మార్చారు, బాగానే ఉంది. ఇక్కడ 1.2 ఇంటూ 10⁻⁻3 ఉంది. యాక్చువల్గా నేను -4 అని చెప్పాను. సో ఇక్కడ ఏమైంది అంటే ఏదైతే ఇంకొక 10 ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి 10⁻⁻4ని 10⁻⁻3 చేయడానికి ఈ 1.2 అని రాసుకోవచ్చు అనమాట 12ని. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మనకి ఈ లెక్క ఇవ్వగానే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే లెక్క చేసేస్తారు, ఈజీదే కదా అని చెప్పి 12 అని ఆన్సర్ పెట్టేస్తారు. కానీ పక్కన ఏముందని చూసుకోరు. ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటి? ఓకే ఇది చదరపు సెంటీమీటర్ కదా, చదరపు మీటర్లోకి మార్చమన్నారని చెప్పి ఇదేదో 1.2 ఉందని చెప్పి దీనికి పెట్టేస్తారు. కానీ యాక్చువల్ ఆన్సర్ ఏంటి? మనకి